హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. నిన్న అంటే జూన్ 11వ తారీఖున అమెరికాలో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ అవ్వాల్సిన యాక్జియం 4 అనే స్పేస్ మిషన్ లాస్ట్ మినిట్లో కొన్ని టెక్నికల్ రీజన్స్ వలన ఆగిపోయింది, అంటే పోస్ట్పోన్ చేయబడింది. ఓకే, ఇక్కడ మీరు దానికి సంబంధించిన కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ని చూడొచ్చు. ఓకే, యాక్జియం 4 లాంచ్ పోస్ట్పోన్డ్ ఆఫ్టర్ లీక్ డిటెక్టెడ్ ఇన్ స్పేస్ ఎక్స్ రాకెట్. ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ కటింగ్ చూస్తే ఒకసారి, ది లాంచ్ ఆఫ్ యాక్జియం 4 క్యారింగ్ ఇండియాస్ శుభాంశు శుక్లా డిలేడ్ ఆఫ్టర్ టెక్నికల్ స్నాగ్ హిట్స్ స్పేస్ ఎక్స్ రాకెట్ అంటున్నాడు. అంటే స్పేస్ ఎక్స్ రాకెట్లో ప్రాబ్లం వలన ఈ మిషన్ అబార్ట్ చేయబడింది, పోస్ట్పోన్ చేయబడిందని క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక పేపర్ క్లిప్పింగ్ కూడా మనం చూస్తే, ద కంపెనీ హెల్పింగ్ బిల్డ్ ద నెక్స్ట్ స్పేస్ స్టేషన్ ఈజ్ లాంచింగ్ టు ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటున్నాడు. అదే ఆ కంపెనీ అనే పేరు ఇక్కడ ఏంటంటే యాక్జియం స్పేస్ అన్నమాట. ఓకే, సో అంటే ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మనకి ఎప్పటి నుంచో న్యూస్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సడన్గా మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఒకసారి మనం చూద్దాం. అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్, ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ కోర్సెస్ని చాలా తక్కువ ప్రైసెస్కి 60,000 అండ్ 80,000 రూపీస్లో మీకు అందిస్తుంది. ఓకే, యూపీఎస్సీ ఇన్ఫినిటీలో యూపీఎస్సీకి సంబంధించిన అన్ని కోర్సులు మీకు లభిస్తాయి. ఓకే, అండ్ ఇన్ఫినిటీ ప్లస్లోకి వచ్చేటప్పటికి యూపీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి వీటికి సంబంధించిన కోర్సులు కూడా మీకు కాంప్లిమెంటరీగా లభిస్తాయి. ఓకే, బోత్ లైవ్ క్లాసులు, రికార్డెడ్ క్లాసులు రెండూ కూడా మీకు ఇందులో లభిస్తాయండి. ఓకే, అండ్ రిమెంబర్ ఈ రెండు కోర్సులు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతోనే వస్తాయి. మీరు ఏదో 1 ఇయర్కి 2 ఇయర్కి కాదు. ఓకే, మీకు ఎప్పటి వరకు జాబ్ వస్తే అప్పటి వరకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అలాగే ఈ రెండింటికి కూడా మీరు మంత్లీ ఈఎంఐ రూపంలో 5,000 రూపీస్ పే చేసుకునే అవకాశం కూడా వెసులుబాటు మీకు కల్పిస్తున్నాం అన్నమాట. ఓకే, సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద కనిపిస్తుంది కదా నెంబర్ 7893899553, దీన్ని కాంటాక్ట్ చేయండి. లేదంటారా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ అని సెర్చ్ చేయండి. అక్కడ నుంచి ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లభిస్తుంది. ఓకే, సో ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే యాక్జియం 4 ఓకే, ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్ అండి. ఓకే, మనం తక్కువ అంచనా వేయడానికి వీళ్ళది ఈ మిషన్ని. ఓకే, దీన్ని AX4 అని చెప్పి పిలుస్తారు. ఓకే, ఇది ఒక ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అండి. ఫస్ట్ వన్ నోట్ చేసుకోవాల్సిన విషయాల్లో ఫస్ట్ విషయం, ఇది ఒక ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. రెండు, ఎక్కడికి వెళ్తుంది? స్పేస్లోకి వెళ్తుందా? ఎస్, స్పేస్లోకి వెళ్తుంది. బట్ స్పేస్లోకి వెళ్ళి వచ్చేసిన నౌకలు చాలా ఉన్నాయండి, లైక్ వర్జిన్ గెలాక్టిక్ కానీ ఇలాంటివన్నీ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఇది స్పేస్లోకే కాదు, స్పేస్లో ఓకే లో ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతున్న ISS ఓకే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి డాక్ చేసి అక్కడ 14 రోజుల పాటు ఓకే మినిమం మనకి 14 డేస్ వరకు అక్కడ ఉండి అందులో రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మూడోది, ఇది ఒక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండి. దీని యొక్క ఇంపార్టెంట్, ఇది ఒక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. అంటే ఇందులో ఖచ్చితంగా మనుషులు వెళ్తున్నారు. ఎంతమంది వెళ్తున్నారంటే 4 మనుషులు వెళ్తున్నారు. 4 కూడా 4 డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించినవండి. అంటే ఎవ్వరూ కూడా ఒక కంట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు. ఓకే, అండ్ వీళ్ళు వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 14 రోజుల పాటు ఉంటారన్నమాట. ఓకే, 14 రోజుల నుండి మళ్ళీ రిటర్న్ వస్తారంటే ఇది ఖచ్చితంగా మళ్ళీ భూమి మీదకి రిటర్న్ వచ్చే మిషన్ అనమాట. 100% అది కూడా మనకి అవసరమేనండి. ఓకే, అండ్ ఈ మిషన్ని మనకి ఓకే లాంచ్ చేసిన సంస్థ, అంటే ఇక్కడ మెయిన్ కంపెనీ ఏంటంటే యాక్జియం స్పేస్ అండి. ఇది ఒక అమెరికన్కి సంబంధించిన స్పేస్కి సంబంధించిన ప్రైవేట్ కంపెనీ అన్నమాట. అయితే దీనికి టెక్నికల్ సపోర్ట్ అందిస్తుంది ఎవరు అంటే నాసా టెక్నికల్ సపోర్ట్ అందిస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అంటే ISS రూపంలో కానీ అన్ని రూపంలో టెక్నికల్ సపోర్ట్ అందిస్తుంది. అదేవిధంగా దీనికి లాంచ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది ఎవరు అంటే స్పేస్ ఎక్స్ అండి. ఓకే, స్పేస్ ఎక్స్ మనకి తెలుసు, పెద్ద పెద్ద మిషన్స్ అన్నిటినీ కూడా ఇంకా స్పేస్ ఎక్స్ లాంచ్ చేసే పరిస్థితిలోకి వచ్చేసింది. ఓకే, స్పేస్ ఎక్స్ దగ్గర ఒక మంచి రాకెట్ ఉంది. ఓకే, ఒక వర్క్ హార్స్ లాంచ్ రాకెట్ ఉంది. అదే మనకేంటి ఫాల్కన్ 9, మనకి ఎలాగైతే PSLV ఉంటుందో అలాగే ఫాల్కన్ 9 ఒక వర్క్ హార్స్ లాంటిది. సో ఆ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఓకే ఇక్కడ మళ్ళీ ఇది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక క్రూ మాడ్యూల్ ఉండాలి.
క్రూ మాడ్యూల్. ఓకే, క్రూ డ్రాగన్ అనేది స్పేస్ ఎక్స్ యొక్క క్రూ మాడ్యూల్ అండి, గుర్తుపెట్టుకోండి. క్రూ మాడ్యూల్ అంటే రాకెట్కి పై భాగంలో ఓకే ఒక పేలోడ్ ఉంటుంది కదా, మీరు చూసే ఉంటారు ఇలాగా. ఓకే, ఇందులో మనుషులు వెళ్ళారనుకోండి, ఓకే, అప్పుడు అది క్రూ మాడ్యూల్ అవుతుంది. అంటే ఆ స్పేస్ మిషన్ యొక్క క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండే స్పేస్ అన్నమాట. సో ఆ మాడ్యూల్ పేరు క్రూ డ్రాగన్ 213 అండి, అంటే C213 అన్నమాట. ఓకే, అండ్ లాంచింగ్ సైట్ ఎక్కడ అంటే అమెరికాలో కెనడీ స్పేస్ సెంటర్ ఉంటుంది కదా, ఆ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఓకే, ఇది ఇంతవరకు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్. ఓకే, అండ్ ఇది ఒక మెయిన్ ఈవెంట్ ఉన్నామండి, ఐఎస్ఎస్కి వెళ్ళి డాక్ చేయడం. డాకింగ్ అంటే అక్కడ స్పేస్లో ఎక్కడైనా కూడా ఏవైనా రెండు ఆబ్జెక్టులని స్పేస్లో కలపడాన్ని ఒకదానితో ఒకటి జాయిన్ చేయడాన్ని మనం డాకింగ్ అని చెప్పి పిలుస్తామండి. మీరు స్పేడెక్స్ మిషన్ కూడా చూసారు ఆల్రెడీ. సో ఇక్కడ కూడా ఏంటంటే ఐఎస్ఎస్ అనే చెప్పి ఒక ఆబ్జెక్ట్, ఒక పెద్ద ఆబ్జెక్ట్ మనకి ఆకాశంలో తిరుగుతూ ఉంది. మీ అందరికీ తెలిసింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 5 దేశాలు 5 స్పేస్ ఏజెన్సీల కొలాబరేషన్తో ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎప్పుడో 1998లో లాంచ్ చేసి ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఓకే, అందులో నాసా ఉంది. నాసా తర్వాత రాస్ కాస్మోస్ అంటే రష్యాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ, అదేవిధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలాగే జాక్సా జపనీస్ స్పేస్ ఏజెన్సీ, అలాగే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ 5 స్పేస్ ఏజెన్సీల కొలాబరేషన్తో ఈ ఐఎస్ఎస్ని మెయింటైన్ చేస్తున్నాయి. అండ్ ఈ ఐఎస్ఎస్ మనకి ఓకే లో ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతుంది. లో ఎర్త్ ఆర్బిట్ అంటే మీకు తెలుసు. ఓకే, నాసా ప్రకారం 160 నుంచి 2000 కిలోమీటర్స్ వరకు ఓకే హైట్లో ఉండే ఆర్బిట్ని మనం లో ఎర్త్ చుట్టూ 160 నుంచి 2000 కిలోమీటర్స్ హైట్ వరకు ఉండే ఆర్బిట్ ఏదైతే ఉంటుందో ఆర్బిట్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పి పిలుస్తాం. మ్యాక్సిమం మనకి భూమికి దగ్గరగా ఉండాల్సిన శాటిలైట్లన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, లో ఎర్త్ ఆర్బిట్లోనే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఉండి మొత్తం భూమిని అంతటినీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఈ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కొంతమంది పర్మనెంట్గా, అంటే కొంతమంది సైంటిస్టులు వెళ్ళి అలా పర్మనెంట్గా ఉంటారు. పర్మనెంట్గా అంటే మొత్తం కంప్లీట్గా కాదు, మళ్ళీ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అంటే స్పేస్ ఎక్స్లో ఐఎస్ఎస్లో ఎప్పుడు కూడా కంటిన్యూస్గా కొంతమంది సైంటిస్టులు అలా కంటిన్యూస్గా ఉండి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మొన్నే మీరు చూసుంటారు కూడా కదా. ఓకే, సునీత విలియమ్స్, విలియం బెచ్మోర్ వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి స్పేస్లో ఈ ఐఎస్ఎస్లో చిక్కుకుపోయారు. వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ చాలా కష్టపడి వాళ్ళు వెనక్కి తీసుకొచ్చింది. ఇదంతా కూడా చూశారు కదా. సో అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దాని దగ్గరికి వెళ్ళడమే ఈ ఐఎస్ఎస్, అదే ఈ యాక్సియామ్ 4 మిషన్ యొక్క ఉద్దేశం అండి. అండ్ రిమెంబర్, కొంతమంది అనుకుంటారు ఇదే ఫస్ట్ హ్యూమన్ అంటే ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ ఏమో అనుకుంటారు. కాదండి, ఇంతకుముందు చాలాసార్లు ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్లు జరిగాయి. ఓకే, అయితే ఇప్పుడు ఐఎస్ఎస్ దగ్గరికి వెళ్తుంది మాత్రం వీళ్ళే ఫస్ట్ టైం. మనకి ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్లో ఐఎస్ఎస్ దగ్గరికి వెళ్తుంది యాక్సియామ్ 4 ద్వారానే వెళ్తున్నారు. ఓకే, తర్వాత సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు ఈ యాక్సియామ్ 4 అనేది సింగిల్గా అంటే ఒక కంపెనీ పంపిస్తుంది, యాక్సియామ్ స్పేస్ పంపిస్తుంది. బట్ ఇది ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కోసం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అని పంపిస్తున్న ప్రాజెక్టు. ఇందులో మొత్తం మనకి 4 కంట్రీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఇక్కడ మీరు ఈ 4 డీటెయిల్స్, ఇక్కడ మీకు 4 కనిపిస్తున్నారు కదా, ఈ 4 ఆస్ట్రోనాట్లు యాక్సియామ్ 4లో ఐఎస్ఎస్కి వెళ్తున్నారు. ఈ 4 డీటెయిల్స్ చూస్తే మీకు ఆ కాన్సెప్ట్ అంతా కూడా అర్థమైపోతుంది. ఇది ఏంటంటే మనకి మామూలుగా యాక్సియామ్ 4 సింపుల్గా వాళ్ళ అమెరికాలో ఉన్న ఆస్ట్రోనాట్ని పంపించుకోవచ్చు. బట్ ఏంటంటే దీన్ని ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్గా చేద్దామని అనుకొని దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని కంట్రీస్, ఇంతవరకు హ్యూమన్స్ని స్పేస్కి పంపించలేకపోయిన కంట్రీస్ ఉంటాయి చూసారా, అలాంటి కంట్రీస్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దేశాల నుంచి వాళ్ళ పార్ట్నర్షిప్తో అక్కడి నుంచి కొంతమంది ఆస్ట్రోనాట్స్ని ఐఎస్ఎస్ దగ్గరికి పంపిస్తున్నారనమాట. సో ఇందులో కొలాబరేట్ అయ్యి ఉన్న దేశాలు, ఒకటి యుఎస్ఏ సార్ ఇంతవరకు వెళ్ళింది యుఎస్ఏ, వెళ్ళకపోతే వెళ్ళగా. బట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వాళ్ళదే కాబట్టి వాళ్ళ ఆస్ట్రోనాట్ ఖచ్చితంగా ఉండాలి. సో యుఎస్ఏ తర్వాత ఇండియా తర్వాత పోలాండ్ తర్వాత హంగేరీ. ఓకే, మొత్తం ఈ 4 దేశాల మధ్య కొలాబరేషన్ ఉంది. అంటే ఈ 4 దేశాలకు సంబంధించిన సైంటిస్టులు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఓకే, మొత్తం ఈ మిషన్ లీడ్ చేస్తుంది ఎవరంటే ఇక్కడ మీకు ఫ్రంట్లో కనిపిస్తున్నారు కదా, యుఎస్ఏకి సంబంధించిన, అంటే ఐఎస్ఎస్కి నియర్లీ 3 సార్లు వెళ్ళి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉండడం వలన ఈవిడనే ఈ మిషన్కి కమాండర్గా సెలెక్ట్ చేశారండి. ఈవిడ పేరు పెగ్గీ
విట్సన్ సీజ్ ద కమాండర్ అన్నమాట. ఓకే, వీడికి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. వీడు 3 సార్లు ఐఎస్ఎస్కి వెళ్ళారు. ఓకే, ఐఎస్ఎస్కి 2 సార్లు ఫిమేల్ కమాండర్గా పనిచేశారు. అంటే సీజ్ ద ఫస్ట్ ఫిమేల్ కమాండర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఓకే, దీంతో పాటు ఇంకా ఈవిడ 675 రోజుల పాటు స్పేస్లో గడిపిన అనుభవం ఉంది ఈవిడికి. ఓకే, అలాగే అందరికంటే ఎక్కువగా ఒక ఉమెన్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్పేస్ వాక్స్ చేసింది ఎవరు అంటే మళ్ళీ పెగ్గీ విట్సనే. 10 సార్లు వాక్ చేశారంటండి స్పేస్లో. నియర్లీ 60 గంటల పాటు స్పేస్లో వాక్ చేశారు. ఓకే, సో ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈవిడ ఈ మిషన్ని లీడ్ చేస్తున్నారు, పెగ్గీ విట్సన్. ఓకే, తర్వాత సెకండ్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ ఇండియా నుంచి ఉన్న ఆయన శుభాంశు శుక్లా. ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ పేరండి. ఈయన పేరు శుభాంశు శుక్లా ఎవరంటే మనకి ఈయన ఒక ఒక ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ అండి. ఓకే, ఈయన ఆల్రెడీ గగన్యానికి సెలెక్ట్ అయిన ఒక గగన్యాత్రి అన్నమాట. గగన్యాత్రి అనే పేరు కొత్తగా వాడుతున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు వాడుతున్నారు. గగన్యాత్రి అనే పదం కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది. సో గగన్యానికి సెలెక్ట్ అయిన 4 ఆస్ట్రోనాట్స్లో ఈయన కూడా ఉన్నారండి, శుభాంశు శుక్లా. ఓకే, ఇందుకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకనేది మీకు తర్వాత తెలుస్తుంది, చెప్తాను. ఓకే, సో గగన్యానికి సంబంధించి శుభాంశు శుక్లా వెళ్తున్నారు. అలాగే పోలాండ్ కూడా మనకి అంటే ఈ స్పేస్లోకి వెళ్ళడానికి స్పేస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాయండి. ఓకే, దానిలో భాగంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క సహకారంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అలాగే పోలాండ్ స్పేస్ ఏజెన్సీ పోల్సా, ఓకే, ఈ 2 కలిసి ఎవరిని స్లావోజ్ వుజ్నాస్కీ అని ఆయనండి. స్లావోజ్ వుజ్నాస్కీ ఈయన ఒక మిషన్ స్పెషలిస్టు. ఈయన కూడా ఈ మిషన్లో భాగంగా ఉన్నారు. ఓకే, ఈయన సెర్న్లో పనిచేసిన అనుభవం ఉందండి. అలాగే లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ మీకు తెలుసు కదా, పెద్ద గాడ్ పార్టికల్ని క్రియేట్ చేశారు ఈయన. అదే లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్లోనే కదా క్రియేట్ చేశారు. సో ఆ లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్లో కూడా పనిచేసిన అనుభవం ఈయనకుంది. ఓకే, అలాగే హంగేరీకి చెందిన ఒక వ్యక్తి. ఓకే, హంగేరీకి సంబంధించిన ఒక మిషన్ ఉంటుందండి. మనకి ఎలాగైతే గగన్యాన్ ప్రోగ్రామ్ ఉందో హంగేరీకి కూడా హంగేరియన్ టు ఆర్బిట్ ప్రోగ్రామ్, HUNOR, హంగేరియన్ టు ఆర్బిట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో అందులో 4 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. ఆ 4లో ఒక ఆయన ఎవరంటే ఇక్కడ ఇప్పుడు వెళ్తున్న వ్యక్తి టిబోర్ కాపు. ఓకే, సో మొత్తం ఈ 4 కలిసి ఇప్పుడు వెళ్తున్నారండి. ఇందులో కమాండర్ ఎవరు అంటే పెగ్గీ విట్సన్. ఓకే, అలాగే ఈ మొత్తం మిషన్కి పైలట్ ఎవరు అంటే శుభాంశు శుక్లా. అలాగే మిషన్ స్పెషలిస్టులు ఒకటి స్లావోజ్ వుజ్నాస్కీ అలాగే టిబోర్ కాపు, ఇద్దరు కూడా మిషన్ స్పెషలిస్ట్ అండి. మొత్తం ఈ 4 కలిసి స్పేస్లోకి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 40 సంవత్సరాలు అంటే గడిచిపోయిన 40 సంవత్సరాల్లో ఇంతవరకు ఈ 3 దేశాలు కూడా అంటే యుఎస్ఏ పక్కన పెట్టండి, ఈ 3 దేశాలు కూడా ఇంతవరకు 40 సంవత్సరాల కాలంలో ఎవరిని కూడా స్పేస్లోనికి పంపించలేదండి. ఓకే, గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్పేస్ ఫ్లైట్ అయితే జరగలేదండి. ఓకే, సో ఇండియా నుంచి రాకేష్ శర్మ వెళ్ళారు. ఓకే, ఇండియా నుంచి వెళ్ళిన కాస్మోనాట్. ఓకే, హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ సిటిజన్ టు ట్రావెల్ ఇన్ స్పేస్. 1984లో సోవియట్ యూనియన్ తరపున సోవియట్ ఇంటర్ కాస్మోస్ ప్రోగ్రామ్ కింద రాకేష్ శర్మ స్పేస్లోకి వెళ్ళారండి. ఓకే, బట్ అప్పటి నుంచి ఇంతవరకు కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ 1984 అంటే 40 years దాటిపోయింది కదా. సో అంటే ఇప్పటి వరకు ఇంకెవరు వెళ్ళలేదు. అంటే ఈ 40 yearsలో ఎవరు వెళ్ళలేదు. మళ్ళీ ఈయన వెళ్తున్నారు, శుభాంశు శుక్లా వెళ్తున్నారు. అంటే మనకే కాదు, పోలాండ్కి లేదా హంగేరీకి అందరికీ కూడా ఇది 40 సంవత్సరాల్లో ఎవ్వరూ వెళ్ళలేదన్నమాట. సో అంటే ఈ 3 దేశాలకి కూడా ఇది సెకండ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండి. అంటే అంతకుముందు వెళ్ళారు 1980s కంటే 1980 ఆ టైంలో వెళ్ళారు, ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. ఓకే, అలాగే ఈ 3 దేశాలు కూడా ఈ ప్రోగ్రామ్ని వాళ్ళ స్పేస్ ప్రోగ్రామ్కి హెల్ప్ అయ్యే విధంగా మార్చుకోవడానికి ఇందులో పార్టిసిపేట్ చేశాయి అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ శుభాంశు శుక్లాని పంపించడానికి ఇండియా దగ్గర మనకున్న రిపోర్ట్ల ప్రకారం 500 కోట్ల వరకు పే చేసింది. అంటే ఇస్రో ఖర్చు పెడుతుందన్నమాట, అదేం ఊరకనే వెళ్ళిపోవట్లేదండి. గవర్నమెంట్ స్పాన్సర్డ్, గవర్నమెంట్ 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి పంపిస్తుందన్నమాట. ఓకే, మీరు అనుకోవచ్చు ఆయన ఇండిపెండెంట్గా వెళ్తున్నారు, వాళ్ళే ఎంత డబ్బులు ఇస్తారు అనుకోవచ్చు. కాదు, మనం స్పాన్సర్ చేసామంటే లైక్ పోలాండ్కి కూడా పోల్సా ఈఎస్ఏ ఇద్దరు కలిసి స్పాన్సర్ చేశారు, హంగేరీకి కూడా వాళ్ళ కంట్రీ స్పాన్సర్ చేసుకుంది. అంతేగాని
ఇవి వాళ్ళు ఎగ్జామ్ స్పేస్ వాళ్ళు ఇండిపెండెంట్గా వీళ్ళని పంపించడం లేదు, ఇవి గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్పేస్ ఫ్లైట్లే. ఇది క్లియర్ అండి. ఓకే, అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అదేంటి సార్ ఇప్పుడు 3 దేశాలు కూడా ఆల్రెడీ మిషన్స్ ప్లాన్ చేసుకున్నాయి కదా, ఇప్పుడు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి పంపించాలనుకుంటున్నారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మనకి శుభాంశు శుక్లా అనే ఎగ్జాంపుల్గా చెప్తా అండి. ఇప్పుడు ఇండియా తరపున శుభాంశు శుక్లా ఒక పైలట్గా యాక్జియామ్ 4తో ఐఎస్ఎస్ దగ్గరికి వెళ్తున్నారు. ఐఎస్ఎస్లో 14 రోజులు ఉంటారు. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి? హీఈస్ ద ఫస్ట్ వన్ టు గో టు ద ఐఎస్ఎస్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి ఐఎస్ఎస్కి వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి ఈయన. రాకేష్ శర్మ ఐఎస్ఎస్లోకి వెళ్ళలేదు. ఓకే, ఆయన జస్ట్ స్పేస్లో అలా తిరుగుతూ వచ్చారంతే. అప్పటికి అసలు ఐఎస్ఎస్ అనేది లేదు కూడాను, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అండి. మీకు తెలుసు, ఓకే, నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అక్కడ రియల్ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తి ఉంటే ఖచ్చితంగా మనకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈయన పైలట్గా వ్యవహరిస్తారు. పైలట్గా వ్యవహరించి ఐఎస్ఎస్కి వెళ్ళి డాకింగ్ చేస్తారండి. అంటే ఇదంతా ఈ ప్రాసెస్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో అది ఫస్ట్ బెనిఫిట్. రెండోది, ఈయన 14 రోజుల పాటు స్పేస్లో, అది ఐఎస్ఎస్లో ఉంటారండి. సో అందువల్ల మనకి ఐఎస్ఎస్లో ఏముంటాయి అన్నీ కూడా ఆయనకు తెలుస్తాయండి. అలా తెలిసాయంటే మనకి తర్వాత భారతీయ అంతరిక్ష స్టేషన్ని బిల్డ్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ ఈ నుంచి వస్తుంది. క్రిటికల్ ఇన్పుట్స్ మనకి తెలుస్తాయన్నమాట. సో అది ఒక బెనిఫిట్. ఓకే, అలాగే దీంతోపాటు అక్కడ స్పేస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అవి తట్టుకోగలుగుతున్నామా లేదా, ఇలాంటి ఇంకా చాలా విషయాల్ని ఆయన మనకి చెప్తారు. అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం మనకి ఈ మిషన్ పనికొస్తుంది. ఓకే, సో ఈ అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన అక్కడికి వెళ్ళి ఇంకా కొన్ని టెస్ట్లు కూడా, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారండి. వీళ్ళే కాదు, అందరూ కూడా, మొత్తం వెళ్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశం తరపున కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇండియా కూడా ఒక 7 ఎక్స్పెరిమెంట్స్ని ఈ యాక్జియామ్ 4 మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చేయబోతుంది. ఆ 4 మిషన్స్ని, అదే 7 మిషన్ ఈ ఎక్స్పెరిమెంట్స్ కూడా నేను మీకు చెప్తాను. సో ఈ మిషన్ వల్ల ఇండియాకి గగనయానికి హెల్ప్ అవుతుంది, భారతీయ అంతరిక్ష స్టేషన్కి హెల్ప్ అవుతుంది, అండ్ ఫైనల్గా 2040 ఆ టైంకి ఇండియా హ్యూమన్ మూన్ ల్యాండింగ్ చేద్దామనుకుంటుంది, దానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఎటువంటి కారణం లేకుండా గవర్నమెంట్ ఏమి ఊరకే ఇందులో ఇన్వెస్ట్ చేయలేదు. ఇది ఇక్కడ వరకు పాయింట్లు అండి. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, అసలు ఇప్పుడు ఎందుకు ఈ మిషన్ అంతా న్యూస్లోకి వచ్చింది? న్యూస్లోకి రావడానికి కారణం ఏంటంటే ఈ మిషన్ ఎప్పటి నుంచో మనకి లాంచ్ చేద్దామని ట్రై చేస్తున్నారండి. ఇప్పటికి నియర్లీ 4 times పోస్ట్ పోన్ అయింది. 3 సార్లు వెదర్ బాగోకపోవడం వల్ల, వెదర్ కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల పోస్ట్ పోన్ అయింది. అయితే June 11 ఇంకా ఫిక్స్ చేసేసారు. June 11 వెళ్ళిపోతుంది అనుకున్నారు. June 11 ఒక టెస్ట్ జరుగుతుంటే మనకి ప్రతిసారి కూడా ఒక రాకెట్ లాంచ్ చేస్తున్నామంటే చిన్న టెస్టులు జరుగుతాయి కదా. ఇక్కడ కూడా ఒక టెస్ట్ జరిగింది. స్టాటిక్ ఫైర్ బూస్టర్ ఇన్స్పెక్షన్ జరిగిందండి. ఆ స్టాటిక్ ఫైర్ బూస్టర్ ఇన్స్పెక్షన్ అంటే అర్థం ఏంటంటే రాకెట్ని అంటే ఆ కట్టి ఉంచి, దాన్ని ఫిక్స్డ్గా ఉంచి అప్పుడు బూస్టర్స్ని మండిస్తారనమాట. అంటే కట్టి ఉంచారు కాబట్టి అది పైకి వెళ్ళలేదు. ఓకే, సో అందువలన అది అక్కడే ఉంటుంది, కానీ బూస్టర్స్ పనిచేస్తున్నాయా లేదనేది మనకు తెలుస్తుంది. సో అలా టెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే అక్కడ లిక్విడ్ ఆక్సిజన్ అనేది లీక్ అవుతుంది. స్పేస్ ఎక్స్కి సంబంధించిన Falcon 9 రాకెట్ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ యొక్క లీకేజ్ని గుర్తించారు. ఇది వెళ్ళడం మంచిది కాదు కాబట్టి వెంటనే ఆ మిషన్ని అబార్ట్ చేసేసారు. అబార్ట్ చేసి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, సో అర్థమైంది కదా. అంటే ఏంటి అసలు ఈ మిషన్ ఏంటి, ఈ మిషన్ వల్ల ఇండియాకి అసలు ఏమొస్తుంది, వై ఇట్ మ్యాటర్స్ టు ఇండియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మేబీ మెయిన్స్ క్వశ్చన్లో వచ్చినా కూడా రావచ్చు. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ విషయం చూసుకుంటే అసలు ఏంటి యాక్జియామ్ 4 మిషన్. ఓకే, దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇందులో Falcon 9 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్తుంది, అది మనకి తెలిసిందే. Falcon 9 రాకెట్ ద్వారా వెళ్తుంది. 14 రోజులు స్పేస్లో ఉండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డాక్ అయ్యి అక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తారు, కొన్ని టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ చేస్తారు. ఓకే, ఎడ్యుకేషనల్ అవుట్ రీచ్లో ఎంగేజ్ అవుతారు, ఇవన్నీ చేస్తారు. ఓకే, సో ఇలా ఉండి ఫైనల్గా ఈ యాక్జియామ్ యొక్క, అంటే ఈ మిషన్స్ యాక్జియామ్ 1, 2, 3, 4 ఇలా పంపిస్తూ ఉంది. వీటి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే టు బిల్డ్ ఫస్ట్ కమర్షియల్ స్పేస్ స్టేషన్ అండి. ఇప్పుడు ఐఎస్ఎస్ అనే స్పేస్ స్టేషన్ ఉంది. ఓకే, ఎవరిది, మొత్తం ఈ 5 దేశాలకి సంబంధించి. అలాగే చైనాది బైడు అని చెప్పి ఒక స్పేస్ స్టేషన్ ఉంది. ఓకే, బైడు కాదు, తియాంగాంగ్. ఓకే, బైడు అంటే వాళ్ళ యొక్క నావిగేషన్ సిస్టమ్ కదా, సారీ. ఓకే, తియాంగాంగ్ అని చెప్పి ఒక స్పేస్ స్టేషన్ ఉంది. అయితే ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్పేస్ స్టేషన్స్ అనమాట. అలా కాకుండా ఒక ప్రైవేట్ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేయడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. ఓకే, దీనికోసం
అంటే ఫ్యూచర్లో ఓకే ఇప్పుడు ఐఎస్ఎస్ ఉంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దానికి కూడా ఏజ్ ఉంటుంది 2030 ఆ టైం వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇంకా వర్కింగ్లో ఉండదు. అంటే మేబీ దాని యొక్క లైఫ్ టైం అయిపోవచ్చు, ఎక్స్టెన్షన్ అయితే అవ్వచ్చు చెప్పలేం మనం, బట్ లైఫ్ టైం అయిపోవచ్చు. సో అప్పుడు ఇంకొక స్పేస్ స్టేషన్ యొక్క అవసరం ఏర్పడుతుంది. దానికోసం మనకి వీళ్ళు యాక్జియామ్ అనే కంపెనీ ఈ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేస్తుందన్నమాట. గుర్తుపెట్టుకుందన్న. ఇదిగోండి మిషన్ ఆబ్జెక్టివ్స్ కూడా ఇచ్చారు మీకు. ఓకే, ఒకటి యాక్జియామ్ 4 ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు ఫెసిలిటేట్ కమర్షియల్ యాక్టివిటీస్ ఇన్ స్పేస్, ఓకే, ఇంక్లూడింగ్ సైంటిఫిక్ రీసెర్చ్, టెక్నాలజికల్ డెవలప్మెంట్, స్పేస్ టూరిజం, ఇవన్నింటికి ఓకే ఇచ్చేయడానికి, ఓకే మొత్తం వీటన్నిటిని కూడా కమర్షియల్గా చేయడానికి పనికొస్తుంది. రెండోది ఇది ఇంటర్నేషనల్ కొలాబరేషన్ తీసుకొచ్చింది. మనం చూసాం ఆల్రెడీ 4 కంట్రీలు మనకు వచ్చే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. సో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ జరిగింది. మూడోది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా జరుగుతుందంటే రకరకాల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లు కూడా జరుగుతున్నాయి. అయితే అన్నింటికంటే ఇంపార్టెంట్ ఖచ్చితంగా వీళ్ళు స్పేస్ స్టేషన్ అండి. గుర్తుపెట్టుకోండి, యాక్జియామ్ స్పేస్ స్టేషన్ అనమాట, యాక్జియామ్ స్టేషన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే యాక్జియామ్ స్టేషన్ యొక్క ప్రధానమైన అంటే అది బిల్డింగ్ ఎలాగంటే ఇప్పుడు ఐఎస్ఎస్ ఉంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకప్పుడు స్పేస్లో 1990s బిల్డ్ చేసినప్పుడు ఆ స్పేస్లో దానికి ఎలాంటి సపోర్ట్ లేదు. వాళ్ళే ఒక్కొక్క పార్ట్ని పంపించి ఆ పార్ట్లన్నింటినీ కూడా అక్కడ ఇంటిగ్రేట్ చేసి అంటే కలిపేవారు, ఒక్కొక్క దాన్ని కూడా అక్కడ అసెంబుల్ చేసేవారు అనమాట. అలా చేస్తూ ఇంత పెద్ద స్పేస్ స్టేషన్ని స్పేస్లో బిల్డ్ చేశారు. బట్ వీళ్ళకి ఏంటంటే సింపుల్గా అయిపోయిందనమాట. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మెల్లమెల్లగా ఒక్కొక్క పార్ట్ని కూడా ఐఎస్ఎస్ దగ్గరికి వెళ్ళి ఐఎస్ఎస్ దగ్గర డాక్ చేస్తారండి. ఇలాగ ఇప్పుడు రెడ్ కలర్లో ఉంది ఐఎస్ఎస్ అంటే ఇప్పుడు యాక్జియామ్కి సంబంధించింది. వీళ్ళు మెల్లమెల్లగా ఐఎస్ఎస్కి డాక్ చేసుకుంటూ ఒక స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేశాక ఎప్పుడైతే స్పేస్ స్టేషన్ బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిందో అప్పుడు ఐఎస్ఎస్ నుంచి సపరేట్ అయిపోతే ఇప్పుడు యాక్జియామ్ స్పేస్ స్టేషన్ అనేది మనకి అందుబాటులోకి వస్తుందన్నమాట. అర్థమైందా? ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఇండిపెండెంట్గా అసెంబుల్ చేశారు. బట్ దీన్ని ఏంటంటే మొత్తం అన్నింటినీ కూడా జస్ట్ ఆ ఐఎస్ఎస్కి డాకింగ్ చేసి ఉంచి అక్కడే అసెంబుల్ చేస్తారు. అక్కడ అసెంబుల్ చేసి అప్పుడు దాన్ని బయటకు వదులుతారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మాడ్యూల్ PPTM, ఓకే, పేలోడ్ పవర్ థర్మల్ మాడ్యూల్ 1. అది వెళ్ళిన తర్వాత రెండో మాడ్యూల్ పంపిస్తారు. ఓకే, HAB1 హ్యాబిటేట్ మాడ్యూల్ అంటే మనుషులు ఉండగలిగే ప్రదేశం అనమాట, HAB1. ఆ తర్వాత ఎయిర్ లాక్ మాడ్యూల్ పంపిస్తారు. ఓకే, మూడో మాడ్యూల్ 3 వచ్చే చూడండి, 1, 2, 3. ఆ తర్వాత హ్యాబిటేట్ మాడ్యూల్ 2, ఒకటో మాడ్యూల్ అయిపోయింది కదా హ్యాబిటేట్, రెండోది హ్యాబిటేట్ పంపిస్తారు. 4 మాడ్యూల్స్ అవుతున్నాయి. ఆ తర్వాత RMF రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మాడ్యూల్, ఇది లాస్ట్ మాడ్యూల్ అనమాట. ఓకే, 5 మాడ్యూల్స్ పంపించాక అప్పుడు స్పేస్ స్టేషన్ కంప్లీట్ అవుతుంది. అలా కంప్లీట్ అయిన తర్వాత 2030 అంటే అనుకుంటున్నారు డేటు, అప్పుడు కంప్లీట్ అవుద్దా లేదో మనకు తెలియదు. అప్పుడు దాన్ని డిసింటిగ్రేట్ చేసి బయట అంటే దాన్ని ఒక ఇండిపెండెంట్ స్పేస్ స్టేషన్గా మెయింటైన్ చేస్తారనమాట. ఓకే, అర్థమైందన్న యాక్జియామ్ స్పేస్ స్టేషన్, అదే యాక్జియామ్ స్టేషన్ ఎలా చేస్తారు ఇదంతా కూడా మీకు అర్థమైంది. సో ఇది ఫస్ట్ కమర్షియల్ ప్రైవేట్ స్పేస్ స్టేషన్ అవ్వబోతుంది. అందుకే ఇంపార్టెంట్ ఫస్ట్ పేజ్లో మనం న్యూస్ చూసినప్పుడు అది చూసాం. ఓకే, ఇప్పుడు లాస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఈ యాక్జియామ్ 4లో ఇస్రో కూడా భాగంగా ఉంది. ఇస్రో కొంత బడ్జెట్ పెట్టి తన తరపున శుభాంశు శుక్లాని పంపించి మొత్తం టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అంతా చేస్తుంది. దీంతో పాటు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. మేబీ నాకు తెలిసి యూపీఎస్సీకి ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇంపార్టెంట్ అవ్వచ్చు. 7 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, చాలా ఈజీ. ఒకసారి చెప్తాను. ఓకే, ఒక్కొక్కటి ఇన్ఫోగ్రాఫ్స్తో చెప్తాను, క్లియర్గా చూడండి. ఓకే, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే మయోజెనిసిస్ అండి. మయోజెనిసిస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళేటప్పటికి స్పేస్లో మజిల్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మజిల్స్ అంతగా సరిగ్గా పనిచేయవన్నమాట. ఇప్పుడు గ్రావిటీలో ఉన్నప్పుడు ఇప్పుడు మనకి నార్మల్ గ్రావిటీ కాబట్టి నార్మల్ గ్రావిటీలో మనకి మజిల్స్ ఒకలా పనిచేస్తున్నాయి. బట్ మైక్రోగ్రావిటీ, ఓకే, మనకి అక్కడ మైక్రోగ్రావిటీ అనే పదం కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళేప్పటికి గ్రావిటీ తగ్గిపోతుంది, దాన్నే మనం మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్ అంటాం. సో ఆ మైక్రోగ్రావిటీ కండిషన్లో మజిల్స్ యొక్క వర్కింగ్ ఎలా ఉంది, ఓకే, మజిల్ రీజనరేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేయడానికి మయోజెనిసిస్ అని చెప్పి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తారండి. ఒకటో ఎక్స్పెరిమెంట్ మయోజెనిసిస్. ఓకే, అంటే ఈ మజిల్ రీజనరేషన్ ఎలా ఉంది అండర్ మైక్రోగ్రావిటీ. సెకండ్ది క్రాప్ సీడ్స్ ఆన్ ఐఎస్ఎస్ అండి. అంటే ఇక్కడ ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ మైక్రోగ్రావిటీ ఆన్ గ్రోత్ అండ్ ఈల్డ్ ఆఫ్ ఫుడ్ క్రాప్ సీడ్స్ అండి. అంటే కొన్ని విత్తనాలు పట్టుకెళ్ళి ఒక 6 రకాల క్రాప్స్ యొక్క సీడ్ వెరైటీస్ని పట్టుకెళ్ళి
ఓకే, వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంది, వాటి యొక్క ఈల్డ్ ఎలా ఉంది, ఇదంతా కూడా. అంటే అక్కడ మొక్కలు పెరుగుతున్నాయి లేదంటే మొక్కలు పెంచుతారు, విత్తనాలు పట్టుకెళ్తున్నారు, మొక్కలు డైరెక్ట్గా పెంచుతారండి. పెరుగుతున్నాయా లేదా, ఆ కండిషన్స్లో పెరుగుతున్నాయా లేదా. అంటే ఏంటి, ఒకటి సక్సెస్ అయిందనుకోండి, బాగా పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫ్యూచర్లో ఇక్కడ నుంచి ఫుడ్ సప్లై చేయాల్సిన అవసరం లేదు, అక్కడ వాళ్ళే పండించుకోగలిగే స్థితిలోకి వచ్చేస్తారనమాట. ఓకే, మూడోది మీకు తెలుసు, ఈ యానిమల్ చూడగానే అయ్యో ఈ పేరు నాకు తెలిసిందే అని అంటే ఒక యాంగ్జైటీకి వస్తారు. ఓకే, టార్డిగ్రేడ్ అనే యానిమల్ పేరు ఎప్పుడు వింటారండి. ఓకే, ఇది ఒక మైక్రో యానిమల్. ఓకే, ఇది ఎప్పుడు మనకి న్యూస్లో ఎందుకు ఉంటుందంటే, భూమి అంతమైపోయినా కూడా, భూమి మీద అన్ని జీవులు అంతమైపోయినా కూడా బతకగలిగే ఒకే ఒక జంతువు టార్డిగ్రేడ్ అని చెప్పి పిలుస్తారు. 8 కాళ్ళతో ఉంటుంది. ఇది ఒక దీన్నే వాటర్ బేర్ అంటారండి. ఓకే, చాలా చిన్నదనమాట, 8 లెగ్స్తో ఉంటుంది. ఈ టార్డిగ్రేడ్స్ని స్టడీ చేయడం అంటే, ఎందుకంటే టార్డిగ్రేడ్లు ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని నిలబడగలవండి. ఓకే, అందువలన అక్కడ స్పేస్లోకి తీసుకెళ్తే అక్కడ కూడా ఇలాగే ఉండగలుగుతున్నాయి. వాటి సర్వైవల్ ఎలా ఉంది, వాటి రీప్రొడక్షన్ ఎలా ఉంది, ఓకే, వాటి రివైవల్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తారనమాట. ఓకే, చెప్పాను కదా, టార్డిగ్రేడ్స్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని, డీహైడ్రేషన్ని తట్టుకోగలవు, టెంపరేచర్ని తట్టుకోగలవు, హై ప్రెషర్ని తట్టుకోగలవు, రేడియేషన్ని తట్టుకోగలవు, స్పేస్ వ్యాక్యూమ్ని తట్టుకోగలవు, ఇలా అన్నింటినీ తట్టుకొని నిలబడగలదు. అండ్ దాన్ని ఒక పేరు కూడా ఉంటుందన్నమాట. టార్డిగ్రేడ్లు క్రిప్టోబయోసిస్ అనే ఒక ప్రాసెస్ని చేస్తాయండి. క్రిప్టోబయోసిస్ అంటే అర్థం ఏంటంటే, మనం హైబర్నేషన్ అంటాం కదా, అలాంటి ఒకటి అనమాట. ఓకే, ఈ క్రిప్టోబయోసిస్ అనేది ఒక డార్మెంట్ స్టేట్ అండి, ఒక యానిమల్కి ఉండే డార్మెంట్ స్టేట్ అనమాట. అక్కడ వెళ్ళినప్పటికి ఏమవుతుందంటే, కంప్లీట్ మెటబాలిక్ ఫంక్షన్స్ అన్నీ ఆగిపోతాయి అనమాట. ప్రతి మెటబాలిక్ యాక్టివిటీ ఆగిపోతుంది. ఓకే, సో దానికోసం ఇక్కడ టార్డిగ్రేడ్ మీద రీసెర్చ్ చేస్తారు. అంటే టార్డిగ్రేడ్ని పట్టుకెళ్తున్నారు, గుర్తుపెట్టుకోండి, రీసెర్చ్ చేయాలంటే పట్టుకెళ్ళాలి కదా, పట్టుకెళ్తున్నారు. తర్వాత ఆల్గేని పట్టుకెళ్తుందండి, స్పేస్ మైక్రో ఆల్గే అండి. ఓకే, అంటే ఆ మైక్రో గ్రావిటీ కండిషన్స్లో, రేడియేషన్ ఉన్న కండిషన్స్లో ఈ మైక్రో ఆల్గే పెరగలుగుతున్నాయా లేదా, వాటి మెటబాలిక్ యాక్టివిటీ ఎలా ఉంది. ఓకే, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది ఒక ఎడిబుల్ మైక్రో ఆల్గే అండి. యాక్చువల్గా చెప్పంటే ఇది ఒక ఎడిబుల్, తినగలిగిన మైక్రో ఆల్గే. ఓకే, ఇది పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు తెలుసు, మైక్రో ఆల్గే పెరిగిందంటే తినవచ్చు, ఆటోమేటిక్గా వాళ్ళకి ఫుడ్ సప్లిమెంట్స్ సరిపోతాయి అన్నమాట. ఆ తర్వాత స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్ అంటే మొలకలు, తొలి మొక్కలు పండించారు అంటే 6 విత్తనాలను పట్టుకెళ్ళి మొక్కలు పండిస్తున్నాం. ఈసారి మొలకలు మాత్రమే, జస్ట్ స్ప్రౌట్స్ అండి. ఓకే, కొన్ని సలాడ్ సీడ్స్ని స్పేస్లోకి తీసుకెళ్ళి అక్కడ స్ప్రౌట్స్ని జనరేట్ చేయడమే వాళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. అంటే స్పేస్ ఫ్లైట్ వల్ల జర్మినేషన్ జరుగుతుందా లేదా, ఓకే, క్రాప్ సీడ్స్ గ్రో అవుతున్నాయా లేదా, వీటన్నింటి వల్ల మనకి ఆ విషయాలు తెలుస్తాయి అనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తారు, ఈ స్ప్రౌట్స్ మొలకలు వస్తాయి కదా, ఆ మొలకల్ని మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తారు. భూమి మీదకి తీసుకొచ్చి వాటిని పంటగా పండిస్తారు. ఒక జనరేషన్ కాదు, మల్టిపుల్ జనరేషన్ పంటగా పండిస్తారు. ఇలా పండిస్తే వాటిలో జెనెటికల్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయా, మైక్రోబయాల్ లోడ్ ఎలా ఉంది, న్యూట్రిషనల్ ప్రొఫైల్ కరెక్ట్గా ఉందా లేదా, అన్నీ తెలుస్తాయి. ఆ తర్వాత సైనోబ్యాక్టీరియా మీకు తెలుసు. ఒక భూమి ఏర్పడినప్పుడు ఫస్ట్ ఏర్పడిన జీవి ఏంటంటే సైనోబ్యాక్టీరియా. ఈ సైనోబ్యాక్టీరియా కూడా మైక్రోగ్రావిటీలో ఎలా ఉంటుందని చెప్పి 2 రకాల సైనోబ్యాక్టీరియాలు అక్కడ తీసుకెళ్తున్నారు. వాటి గ్రోత్ రేట్ని, వాటి యొక్క సెల్యులర్ రెస్పాన్స్ని, బయోకెమికల్ యాక్టివిటీని అక్కడ రీసెర్చ్ చేస్తారు. అండ్ ఫైనల్గా వయేజర్ డిస్ప్లేస్ అండి. ఓకే, అక్కడ డిస్ప్లేస్ ఉంటాయి, స్క్రీన్స్ ఉంటాయి కదా ఆ ఐఎస్ఎస్లో. ఆ స్క్రీన్స్ మనం చూసినప్పుడు అప్పుడు మన ఐస్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఓకే, వాటన్నింటి మీద రీసెర్చ్ చేస్తారన్నమాట. అంటే ఒకవేళ స్పేస్లో కంప్యూటర్ స్క్రీన్స్ వాడితే వాటి యొక్క ఫిజికల్ అండ్ కాగ్నిటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఓకే, హ్యూమన్స్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఓకే, గేజ్ ఫిక్సేషన్, పాయింటింగ్, టాస్క్, ఇలా రకరకాలు ఇచ్చేది చూడండి, ఇవన్నింటి మీద రీసెర్చ్ చేస్తారు. ఓకే, సో ఇది మనకి ACGM-4 మిషన్ గురించి అండి. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ కూడా పెట్టాం, విత్ రిఫరెన్స్ టు ACGM-4 మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇది నాసా లాంచ్ చేసిందంట ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్తో. 1. 2, ఇట్ ఇంక్లూడ్స్ ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఫ్రమ్ టర్కీ అంటున్నారు. 3, ACGM స్పేస్ ఎయిమ్స్ టు బిల్డ్ ఏ కమర్షియల్ స్పేస్ స్టేషన్ ఇన్ ఫ్యూచర్ అంటున్నాడు. ఓకే, ఇందులో ఏవి ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. 1 and 2, 2 and 3, 1 and 3, 1, 2, 3. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంతవరకు మీకు మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.